బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఇండియాస్ టాప్ లీడింగ్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్. ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ చైతన్య, కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ ఎట్ మెడికోర్ హాస్పిటల్స్, నిజామాబాద్. రొమ్ము క్యాన్సర్ ఈ మధ్య బాగా తరచుగా వినబడుతుంది, చాలా మందిలో ఇన్సిడెంట్స్ కూడా పెరుగుతుంది. దీనికి కాజెస్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటే, మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే డిలేడ్ మ్యారేజ్, డిలేడ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏజ్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ 30 years or 35 years కంటే పైబడి వచ్చిన వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉందని సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. అదే కాకుండా ఎవరైతే తమ పిల్లలకి రొమ్ము పాలు 1 year కంటే తక్కువ ఇస్తారో వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఒబేసిటీ, ఊబకాయం ఉన్న వాళ్ళలో కూడా రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. జెనెటిక్ రిస్క్ గురించి మాట్లాడుకుంటే, మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే తన తల్లికి కానీ, చెల్లికి కానీ, పిన్నికి కానీ, అంటే బ్లడ్ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ రొమ్ము క్యాన్సర్ ఉంటే ఆ ఫీమేల్కి రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ కాస్త ఎక్కువ ఉంటుంది. 100% రిస్క్ ఉంటుంది అని కాదు. సో దీన్ని మనము ఎర్లీగా డిటెక్ట్ చేయడం ఎలా? ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి అని అంటే, 40 years అండ్ అబోవ్ ఉన్న ప్రతి ఫిమేల్ మంత్లీ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే మంత్లీ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని తన రొమ్ము చుట్టూ లేదా చంకల చుట్టూ ఎగ్జామిన్ చేసుకోవాలి. అది కాకుండా ఇయర్లీ వన్స్ ఒక స్పెషలిస్ట్ డాక్టర్ లేదా సీనియర్ నర్సే బోత్ బ్రెస్ట్ అండ్ యాక్సిల్లా ఎగ్జామిన్ చేయించుకోవాలి. 2 years ఒకసారి మ్యామోగ్రఫీ అనే పరీక్ష ఉంటుంది, అది చేయించుకోవాలి. అంటే మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు నార్మల్ వచ్చినా రాకపోయినా ఎవ్రీ 1 year ఒక డాక్టర్తో చూయించుకోవాలి. ఎవ్రీ 2 years ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయొచ్చు. ఎర్లీ అంటే స్టేజ్ 1 కంటే మున్పటి స్టేజ్ కూడా ఉంటుంది. ఇన్సిటు స్టేజ్ అంటాము. ఇన్సిటు స్టేజ్లో డిటెక్ట్ చేస్తే ఒక చిన్నపాటి సర్జరీతో మనము క్యాన్సర్ ఫ్రీ అయిపోవచ్చు. కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. సిమ్టమ్స్ విషయానికి వస్తే, రొమ్ములో ఏవైనా గడ్డలు ఉన్నాయి, అది సైజ్ మెల్లిమెల్లిగా పెరుగుతుంది, పెయిన్లెస్ ఉందంటే అది తప్పకుండా ఎగ్జామిన్ చేయించుకోవాలి. దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. చాలా కేసెస్లో ఇండియాలో లేట్గా క్యాన్సర్స్ డిటెక్ట్ అవుతుంటాయి. దానికి మెయిన్ కాజ్ ఏంటంటే, ఏముంది సార్, నాకు సంవత్సరం నుండి గడ్డ ఉంది కానీ నొప్పి లేదు కదా అని చూయించుకోలేదు, నొప్పి ఇప్పుడు వచ్చింది కాబట్టి వస్తున్నామంటారు. సో ఇనీషియల్లీ క్యాన్సర్ గడ్డలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నొప్పి ఉండదు. ఎప్పుడైతే దాని సైజ్ బాగా పెరిగి చుట్టుపక్కల కండరాలు కానీ పైన ఉన్న స్కిన్ని కానీ పట్టుకుంటే అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. అప్పటికి స్టేజ్ 3 లేదా స్టేజ్ 4లోకి వెళ్ళిపోతుంది. అది కాకుండా చంకలో గడ్డలు కానీ, ఇక్కడ కాలర్ బోన్ ఉంటుంది, దానిపైన గడ్డలు కానీ ఉంటే కానీ త్వరగా ఎగ్జామిన్ చేయించుకోవాలి. అది కాకుండా నిప్పుల నుండి అన్యూజువల్ డిశ్చార్జ్, బ్లడీ డిశ్చార్జ్ లేకపోతే అన్యూజువల్ డిశ్చార్జ్ ఉంటే చేయించుకోవాలి. స్కిన్ ఆరెంజ్ టైప్ పీలింగ్ అవ్వడము అది ఉన్నా కానీ, నిప్పుల్ ఇన్వర్షన్ అవ్వడం కానీ అలాంటివి ఉన్నా కానీ త్వరగా డాక్టర్కి చూయించుకోవాలి. సో ఒక్కసారి డాక్టర్కి సస్పిషియస్ కనిపిస్తే ఏమేం టెస్ట్లు చేస్తారు? సిఏ బ్రెస్ట్లో ముఖ్యమైన టెస్ట్ ఏంటంటే, ఫస్ట్ బయాప్సీ టెస్ట్ చేస్తారు. సో మీ రొమ్ము గడ్డలోంచి ఒక ముక్క తీసి ల్యాబ్కి పరీక్షకు పంపిస్తారు. దీంట్లో కూడా ఒక అపోహ ఉంది. చాలా మంది ఏమంటారు, సార్ బయాప్సీ చేస్తేనే క్యాన్సర్ ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది కదా అని అంటారు. అది అపోహ. దానికి సింపుల్ లాజిక్ ఏంటంటే, మనం చేసే ప్రతి క్యాన్సర్ సర్జరీ ఒక రకమైన బయాప్సీని, దాన్ని మేము ఎక్సిషనల్ బయాప్సీ అంటాము. అంటే ఈ లాజిక్ ప్రకారం చూస్తే క్యాన్సర్ సర్జరీస్ అవ్వకూడదు, కానీ అలా కాదు. బయాప్సీ అనేది తప్పకుండా చేయాలి. బయాప్సీ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వదు. ఒకసారి బయాప్సీ అయిపోయిన తర్వాత మనకు క్యాన్సర్ ఉందో లేదో కన్ఫర్మ్ అవుతుంది. ఒకసారి క్యాన్సర్ కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజింగ్ అనేది మనం ఇమేజింగ్తో చేసుకుంటాం. ఇమేజింగ్ ఛాతీది సిటీ స్కాన్, పొట్టది సిటీ స్కాన్తో చేయొచ్చు. ఒకవేళ మీకు ఫెసిలిటీ ఉంటే హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేసుకుంటే కూడా ఎక్కడి వరకు డిసీజ్ స్ప్రెడ్ అయిందో తెలుస్తుంది. ఒకసారి
స్టేజింగ్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ డిసిజన్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్లో ఉండే ట్రీట్మెంట్స్ సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ. అవి కాకుండా హార్మోనల్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ. సో ఈ ట్రీట్మెంట్స్ సీక్వెన్సింగ్ అనేది ఎలా ఉంటుందో మీరు మీ క్యాన్సర్ స్పెషలిస్ట్ కలిసి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.